హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం మరొక 30 బిట్లు సైకాలజీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాము. అనుదైర్ఘ్యంగా అంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసాన్ని ఇలా అంటారు. సర్పిల వికాస ధోరణి, సమీప దూరస్థ వికాస ధోరణి, శిరఃపాదాభిముఖ వికాస ధోరణి, సాధారణం నుంచి నిర్దిష్ట వికాస ధోరణి. అనుదైర్ఘ్యంగా అంటే తల నుంచి పాదాల వైపు కాబట్టి శిరపాదాభిముఖ వికాస ధోరణి. అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు. అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు. కల్చర్ ఫ్రీ పరీక్షలు, కల్చర్ స్పెసిఫిక్ పరీక్షలు, కల్చర్ బయాస్డ్ పరీక్షలు, కల్చర్ ఫెయిర్ పరీక్షలు. ఆన్సర్ కల్చర్ ఫెయిర్ పరీక్షలు. క్రింది వానిని జతపరచండి అన్నాడు. దమనము అంటే ఆహ్లాదంగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా అచేతన స్థితిలోకి నెట్టడం. తర్వాత క్షయం అంటే ఉపయోగించని సమాచారం కాలక్రమేణా క్షీణించడం. తర్వాత పురోగమన అవరోధం అంటే పాత సమాచారం కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. తిరోగమన అవరోధం అంటే కొత్త సమాచారం పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. తర్వాత అనువంశికత అనునది జీవ సంబంధమైనది మాత్రమే, మానసికమైనది మరియు సాంఘికమైనది మాత్రమే. జీవ సంబంధం మానసిక సాంఘిక మూడింటి కలయిక. అనువంశికత అనేది జీవ సంబంధమైనది మాత్రమే. ప్రాథమికంగా అందరూ ఆమోదించే సామాజిక ప్రవర్తనను చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. వారు ఏది ఒప్పు ఏది తప్పు అని అధికార స్థానంలో గల పెద్దల నుండి మరియు శిక్ష నుండి తప్పించుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఈ ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటుంది. సాంప్రదాయ నైతిక, ఉత్తర సాంప్రదాయ నైతిక, ఉన్నత సాంప్రదాయ నైతిక, పూర్వ సాంప్రదాయ నైతిక. ఆన్సరు పూర్వ సాంప్రదాయ నైతికత. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక అకాడమిక్ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయిలో వరుసగా ఇన్ని పని దినాలు తప్పనిసరి. ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయి. ప్రాథమిక స్థాయిలో 200, అలాగే ఎలిమెంటరీ స్థాయిలో 220 పని దినాలు తప్పనిసరి. తర్వాత ఒక పిల్లవాడి మానసిక వయస్సు 5 సంవత్సరాలు, వాస్తవిక వయస్సు 4 సంవత్సరాలు. అయితే ప్రజ్ఞా లబ్ధి అంతా అని అడిగారు. 125. పిల్లలలో కొన్ని ప్రవర్తనా విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయి. ఈ అభ్యసనం దీని కారణంగా సంభవిస్తుందని బండూరా పేర్కొన్నారు. పరిశీలన, ప్రయోగం, నిబంధనం, అంతర్దృష్టి. ఆన్సరు పరిశీలన. క్రింది వానిలో బోధన యొక్క ఇంటరాక్టివ్ ఫేస్కు సంబంధించినది పాఠానికి విద్యార్థులను ప్రేరేపించడం, అభ్యాసకుల గురించి తెలుసుకోవడం, బోధించవలసిన విషయం ఎంపిక, పాఠ్యాంశాన్ని ప్రదర్శించటం. క్రింది వానిలో బోధన యొక్క ఇంటరాక్టివ్ ఫేస్కు సంబంధించినది బోధించవలసిన విషయం ఎంపిక. ఈ క్రింది వానిలో 1 సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణం. స్వతంత్ర అధ్యయనానికి ప్రాధాన్యత. విద్యార్థుల అనుభవం మరియు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు.
విద్యార్థులు ఆవిష్కరణ ద్వారా నేర్చుకుంటారు. విద్యార్థులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు. సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణం ఏమిటి అని అడుగుతున్నాడు. విద్యార్థులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకోవడం. తర్వాత క్రింది వానిలో ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది ఏమిటి? శిశువు మొదటి పదాలు పలకటం, నవజాత శిశువు చీకడం, బాలుడు బంతిని తన్నడం, కౌమారుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం. పూర్తిగా పరిపక్వత ద్వారా జరిగేది ఏంటంటే నవజాత శిశువు చీకడం. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించినదే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి అనే వాస్తవం ఆధారంగా సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. తల్లిదండ్రుల నుంచి గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించినదే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి అనే వాస్తవ ఆధారంగా సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. లక్షణాలను వారసత్వంగా పొందటం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తులతో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు. తర్వాత క్రింది వానిలో ఒకటి కౌమార దశ ప్రారంభ మరియు ముగింపు కాలమునకు సంబంధించి సరి అయినది. అన్ని సంస్కృతులలో ఒకే విధంగా ఉంటుంది. అబ్బాయి మరియు అమ్మాయిలు ఇద్దరి సార్వత్రికంగా 13 మరియు 19 మధ్య ఉంటుంది. వైయక్తిక భేదాలచే ప్రభావితం కాదు. సంస్కృతిని బట్టి మారుతుంది. ఈ క్రింది వానిలో ఒకటి కౌమార దశ ప్రారంభము మరియు ముగింపు కాలానికి సంబంధించి సరి అయినది ఏంటంటే సంస్కృతిని బట్టి మారుతుంది. క్రింది వానిలో భావావేశ రంగానికి సంబంధించి పనిని గుర్తించండి. గిటార్ వాయించడం, డిజైన్ సవరించడం, మ్యాప్లు గుర్తించడం, వస్తువులను పంచుకోవడం. భావావేశ రంగానికి సంబంధించింది ఏంటంటే వస్తువులను పంచుకోవడం. భూమిపై నీరు లేకుంటే ఎలా ఉండేది అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు అసైన్మెంట్ను ఇచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంట్ సముచితమైనది. మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఆన్సరు అమూర్త ప్రచాలక దశ. తర్వాత కార్ల్ రోజెస్ స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. కార్ల్ రోజెస్ ప్రకారం స్వీయ వికాసంలో 6 దశలు ఉన్నాయి. స్వీయ వికాసం అనేది ఒకరి స్వీయ వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క స్వీయత వారి పెరుగుదల, వికాసం మరియు పరిసరాల్లో సముచితమైన సర్దుబాటు ప్రక్రియను కలిగి ఉంటుంది. అసమంజసమైన ఆదర్శాత్మక లేదా అసత్యమైన ఆత్మభావన అభివృద్ధి విషమయోజనానికి దారితీస్తుంది. కార్ల్ రోజెస్ స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అన్నాడు. కార్ల్ రోజెస్ ప్రకారం స్వీయ వికాసంలో 6 దశలు ఉన్నాయనేది తప్పు. ఒక వ్యక్తికి కొన్ని యాదృచ్ఛిక గీతలు ఉన్న కాగితం ఇవ్వబడింది. ఈ గీతలన్నింటినీ ఉపయోగించి అతడు ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడ వ్యక్తి ఆలోచన అనేది విభిన్నమైనది. సాహస కృత్యానికి అవార్డు పొందిన ఒక అబ్బాయి నుండి తన విద్యార్థులు ప్రేరణ పొందాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు. దీనికై ఆ పిల్లవాడి అనుభూతులను తెలుసుకోమని తన విద్యార్థులకు చెప్పాడు. ఆ పిల్లవాడి అనుభూతులు తెలుసుకొనుటకు ఉత్తమమైన పద్ధతి ఏది? పరిపృచ్ఛ పద్ధతి. ఉత్తమమైన పద్ధతి ఏది? పరిపృచ్ఛ పద్ధతి. ఆలోచనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనం ఈ రంగానికి చెందుతుంది. సంజ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. తర్వాత పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఓ చిన్నారి చిక్కుకుపోయాడు. అతను తలుపు కొట్టాడు, కానీ స్పందన రాలేదు. ఫ్లోర్పై నీళ్లు పోస్తే అవి మెట్లపై నుండి కిందకి వెళతాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తారని భావించి నీటిని పోశాడు. మెట్లపై నుంచి నీరు ప్రవహించడం చూసిన వాచ్మెన్ బాలుని బయటకు రావడానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ. ఏ అభ్యసన? అంతర్దృష్టి అభ్యసన. ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను జూకి తీసుకెళ్లి జంతువులను చూపించింది. మరుసటి రోజు ఆమె విద్యార్థులు ఎన్ని జంతువులను గుర్తుంచుకున్నారో తెలుసుకొనుటకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపించింది. ఉపాధ్యాయులు ఉపయోగించిన పద్ధతి ఏది? గుర్తింపు. తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి తన
తమ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు ఉన్న మరో దేశానికి వెళ్ళాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యకు కారణం ఏమిటి? అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు. వీటి వలన ఏర్పడే అసమానతలు బోధన ఆచరణ సవరించాలి. వీటి వలన ఏర్పడే అసమానతలను బోధన ఆచరణలు సవరించాలి. అన్ని వైవిధ్యాలు. తర్వాత కింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొనని దానిని గుర్తించండి. క్రింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొనని దానిని గుర్తించండి. 16 సంవత్సరాల వయసులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. తర్వాత ఎంక్వైరీ ఆధార పద్ధతి అవలంబించే ఉపాధ్యాయులు అభ్యసనం దీని ద్వారా జరిగితే ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ఆవిష్కరణ. అభ్యసించడానికి అభ్యసన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు చేయవలసినవి. విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకునేటట్టు ప్రోత్సహించటం. బ్రోనర్ సిద్ధాంతంలో లేని అంశాలను గుర్తించండి. బ్రోనర్ సిద్ధాంతంలో లేని అంశాలు. రేఖీయ విద్యా ప్రణాళిక అనేది బ్రోనర్ సిద్ధాంతంలో లేదు. సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది, ఇంట్లో మొదలవుతుంది. 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులు ఎవరూ గుర్తు చేసుకోరు. ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేదు. వారికి ఎలాంటి మార్గదర్శకమును అందించలేదు. శ్వేత నాయకత్వ శైలి ఏంటి? ఇది జోక్యరహిత. క్రింది వానిలో ప్రవర్తనా సమస్యలను గుర్తించండి. ప్రవర్తనా సమస్యలను గుర్తించండి. దూకుడు, దుర్భాష, సాధన, ఆందోళన, అసహనం ఈ 4 కూడా ప్రవర్తనా సమస్యలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.